ఇప్పుడే 'తాయ్ కిజావి' మూవీని చూసాను. ఫిబ్రవరి 27కి తమిళ్‌లో థియేట్రికల్‌గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో, మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే రివ్యూ చెప్పే ముందు ఒక్క మాట. 2 మినిట్స్ రివ్యూలో 30 సెకండ్స్ రివ్యూ మాత్రమే చూస్తారు మీరు. నాకు తెలుసు. సో, 30 సెకండ్స్ రివ్యూ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మీకు ఇంకో ఆప్షన్ ఇస్తా. వీడియోని ఫుల్‌గా చూసి లైక్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే కంప్లెయింట్ ఇచ్చేస్తా మా ప్రిన్సిపల్‌కి. సో, మూవీ చూసాక నాకైతే చాలా నచ్చింది. అన్ని ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారు. ఈ మూవీని సింగిల్‌గా కాకుండా ఫ్యామిలీతో కలిసి చూడడానికి ట్రై చేయండి. ఇంకా బావుంటుంది. ఒక్కొక్క రియాక్షన్స్ ఒక్కొక్క డైమండ్ లాగా ఉంటుంది. స్టార్టింగ్ 10 నిమిషాలు చూస్తున్నప్పుడు అసలు ఈ సినిమా నాకు ఎక్కుద్దా అనుకున్నా. తర్వాత స్టోరీ వెళ్తున్న కొద్దీ క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుందిలే అనుకున్నా. కానీ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌తో ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్‌గా ప్రెజెంట్ చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బా చేశారు. ఎస్పెషల్లీ రాధిక గారైతే ఎక్స్ట్రార్డినరీ అసలు. మొత్తం జీవించేశారు క్యారెక్టర్‌లో. అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరో తెలవదు గానీ చాలా బా చేశారు. డబ్బింగ్ గూడా బానే ఉంది. స్టోరీ విషయానికొచ్చేస్తే పవన్‌తే అని ఒక ముసలావిడ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు ఆస్తులు తీసుకోవడం కోసం వస్తారు. కానీ పవన్‌తయ్య వాళ్ళకివ్వదు. కొన్ని రోజుల తర్వాత పవన్‌తయ్యకి ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది. సో, అప్పుడు వీళ్ళు ఎలా చూసుకున్నారు? ఆ ఆస్తుల్ని ఏం చేశారు? ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేశారనేదే స్టోరీ. నార్మల్‌గా అందరు తీసినట్టే ఫస్ట్ బాగా చూసుకోకుండా తర్వాత ఆడియన్స్‌ని క్లైమాక్స్‌లో ఎమోషనల్ చేసి ఎండ్ చేస్తారనుకున్నా. కానీ అస్సలు రొటీన్‌గా ఉండదు. మంచి కామెడీ సీక్వెన్స్‌తో ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో తీశారు. ఎమోషనల్ సీన్స్ ఉండవా అంటే ఉంటాయి. కానీ మరీ ఏడిపించేంత ఉండవు. సటిల్‌గా, సింపుల్‌గా ఎక్కడుండాలో, ఎంతుండాలో అంతే ఉంటాయి. కానీ తెలుగు పాటలు అస్సలు సూట్ కాలేదు. అసలు డైరెక్ట్‌గా తమిళ్ పాటలు పెట్టేస్తే బాగుండేదనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. సో, సింపుల్‌గా మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే రాధిక గారి యాక్టింగ్ ఎక్స్ట్రార్డినరీ ఉందసలు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బావుంది. రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఉండదు. అదే ఈ మూవీకి హైలైట్. నెగెటివ్స్ అని కాదు గానీ, ఆ తెలుగు పాటలే కొంచెం తేడా కొట్టేస్తూ ఉంటుంది. పక్కా గ్యారంటీ ఈ మూవీని చూడండి. ఒకవేళ కుదిరితే ఫ్యామిలీతో కలిసి చూడండి. ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.